నచ్చిన పాట శ్రీరామ్ పాట కూడా ఇష్టం కానీ తను పాడేశాడు కాబట్టి పాడావా? So the beautiful and fantastic singer in front of you. Give it up for Geeta ఒకసారి. ఎందుకు అలా కంజూస్లా బిహేవ్ చేస్తున్నారు? హ్యాపీగా ప్రశాంతంగా క్లాప్స్తో ఎంకరేజ్ చేయండి. నువ్వు ఎదురే నిలబడితే వెలిగేనులే నా కంటి పాపలు, ఒక నిమిషం వదిలెళితే కురిసేనులే కన్నీటి ధారలు, అప్పుడెప్పుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా, మురిపెముగా పెంచుకున్న ప్రేమనిది కరగదుగా తరగదుగా, మరణములేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే. ప్రేమిస్తున్నా నీ ప్రేమలో జీవిస్తున్నా. ఈ పాట నాకు చాలా నచ్చింది, కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేసే పాటే పాడతాను. ఇన్ఫ్యాక్ట్ అదే అడుగుదాం అనుకున్నాను నేను. యా, కానీ ఇలా మొదలు పెట్టారు, బాగుంది. అదే మీ నుంచి కాస్త ఇంకొక పాట. ఆనందకరమైన ఒక నవ్వుకునే పాట కూడా పాడదాం. ప్రేమిస్తున్నా అంటే మా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3నా? కరెక్ట్ వెరీ గుడ్, కరెక్ట్. ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు సార్? ఓకే, ఐ వాంట్ జస్ట్ డూ అ మెన్షన్. ఈ మూవీలో ఈ సాంగ్ పాడింది మన రోహిత్. రోహిత్ తను కూడా బ్యూటిఫుల్గా పాడాడు. అండ్ ఈ మూవీ కూడా ఆహాలోనే ఉంది కాబట్టి మేము అన్ని ఆహా సాంగ్సే పాడుతున్నాం వాళ్ళ. సో రోహిత్, లవ్ యూ బ్రో. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము, అంటే గ్రోన్ అప్ ఫ్యాబ్ సింగర్. అండ్ యా, దట్స్ వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్. సూపర్. ఓకే, ఇప్పుడు మనం గీత గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే పాట వస్తుందన్నమాట.
థ్యాంక్ యూ సో యూఆర్ సో స్వీట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. కదా అసలు సూపర్ ఎనర్జీ స్టేజ్ మీద నుంచే కదా స్టేజ్ కింద నుంచి కూడా కనిపిస్తుంది నాకు. ఓకే, సో థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గీత గారు. మీరు పాటతో వెల్కమ్ చేశారు అండ్ మేము మీకు బొకేతో వెల్కమ్ చెప్దాం అనుకుంటున్నాం సీజన్ 3లోకి. సో బొకే ప్రజెంట్ చేయడానికి ఐ రిక్వెస్ట్ ఆహా టీం నుంచి రాకేష్ గారిని, ఎస్వర్డ్ అండ్ మార్కెటింగ్ హెడ్. సో రాకేష్ గారు బొకేతో గీతా మాధురి గారిని సీజన్ 3లోకి వెల్కమ్ చేస్తారనమాట. అలా మీరు ఒక అడుగు పెట్టండి బొకే తీసుకొని.